ఒక మాజీ సీఎం చనిపోతే అతని గౌరవార్థం ఆ రాష్ట్రానికి ఒక రోజు సెలవు ప్రకటించడం మనందరికీ తెలిసిందే. కానీ ఏకంగా 3 దేశాల జాతీయ జెండాలతో వీడ్కోలు ఇవ్వటం మొట్టమొదటిసారి మన భారతదేశ చరిత్రలోనే జరిగింది. రష్యా యొక్క స్టాలిన్ గ్రాడ్‌పై హిట్లర్ దాడి చేస్తే రష్యా సైన్యం దగ్గర ఆయుధాలు, ఆహారం అయిపోయి బాధపడుతున్నారు. అలాంటి యుద్ధంలోకి ఒక పైలట్ ప్లేన్‌లో వెళ్లి ఆయుధాలు, ఆహారం సప్లై చేసి రష్యా విజయానికి కారణమయ్యాడు. ఇక వరల్డ్ వార్ 2 తర్వాత ఇండోనేషియాను ఆక్రమించడానికి డచ్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ టైంలో ఆ పైలట్ ఇండోనేషియా పీఎంని, ప్రెసిడెంట్‌ని, ఇతర నాయకులను ప్రాణాలకు తెగించి రక్షించాడు. ఇక భారతదేశ విషయానికి వస్తే బ్రిటిష్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్‌లోనే పనిచేస్తూ, వాళ్ళ ప్లేన్సే నడుపుతూ, సుభాష్ చంద్రబోస్ గారి ఇండియన్ నేషనల్ ఆర్మీకి సపోర్ట్‌గా ప్లేన్స్‌లో నుండి జనాల్లోకి పాంప్లెట్లను వేసేవాడు. ఈ విషయం తెలిసి బ్రిటిషర్స్ అతనిని అరెస్టు చేశారు. అతను ఎవరో కాదు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి భూమిపుత్ర బీజు పట్నాయక్ గారు. అతను చనిపోయిన రోజు ఇండియా, రష్యా, ఇండోనేషియా దేశాలు వారి పతాకాలను అతని బాడీపై కప్పి గౌరవ వీడ్కోలు ఇచ్చాయి.